అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజైతే 2 ముక్కల బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనో చూపిస్తున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎలా కటింగ్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ మనము ఒక పీస్ అయితే తీసుకొని రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా వేసుకోవాలండి. చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా వేసుకొని నీట్గా సర్దుకోవాలండి. అలాగే మనకు లూజ్ ఎంతైతే కావాలనో ఆమెన ఫోల్డింగ్ చేసుకోవాలో చూడండి. ఇలా 2 ముక్కల బ్లౌజ్ పీసులు వస్తూ ఉంటాయండి. ఇలాంటి బ్లౌజ్ పీసులు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఈ విధంగా నడుము లూజ్ అయితే చూసుకుంటున్న తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ అనిపించింది, అందుకనే కొద్దిగా వెనకైతే ఇంకా జరుపుకుంటున్నా చూడండి. ఈ విధంగా మనం జరుపుకొని అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకున్నామంటే ఇంకా మనకు బ్లౌజ్ పీస్ అనేది తక్కువ రాకోకుండా ఇంకా సరిపోయే విధంగా ఉంటుందండి. ఈ విధంగా మనము సరిపోయేమైనా చూసుకొని నీట్గా సర్దుకోవాలండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. బ్లౌజ్ పీస్ అయితే ఇది ముడతలు ఉందండి, చాలా ఎక్కువ ముడతలు ఉంది. ఇంకా నా దగ్గర ఐరన్ బాక్స్ కూడా లేదండి ఐరన్ చేద్దామంటే. ఇంకా తర్వాత బ్లౌజ్ పొడవు అయితే చూస్తున్నా చూడండి, కరెక్ట్గా అయితే వచ్చిందండి. ఇంకా ఎక్కువ బ్లౌజ్ పొడవు ఉంటే ఇంకా ఈ బ్లౌజ్ పీస్ అయితే అస్సలు సరిపోదండి, ఈ ముక్కలు అయితే అస్సలు సరిపోవు. ఇంకా ఇది చిన్న సైజు బ్లౌజు, అలాగే పొడవుని ఈ బ్లౌజ్ పీసులకు సరిపోయే విధంగా అయితే ఉందండి. అందుకని చెప్పేసి ఈ బ్లౌజు ఇంకా సరిపోతుందని తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. మీకు చూపిద్దాము ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలో అర్థమవుతుంది కాబట్టి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత చూడండి, ఆల్తీ బ్లౌజును ఇలా ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా చూసుకొని ఇంకా మనము మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నెక్ ఎడల్పు దగ్గర ఒక మార్కింగు, అలాగే షోల్డర్కి వచ్చేసి అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, మొత్తానికి షోల్డర్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఆ తర్వాత సంఖ భాగంలో కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని కొద్దిగా పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఆ తర్వాత నెక్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇంకా మనకు బ్లౌజుతో అయితే అవసరం లేదు. ఇంకా ఇక్కడైతే చూడండి, కొద్దిగా మనకు పోగులు అయితే బయటకు వచ్చి పీసులు పోయిందండి. ఇంకా అక్కడ కొద్దిగా మార్కింగ్ చేసేసి వేస్ట్గా కటింగ్ అయితే చేస్తానండి. ఆ తర్వాత సంఖభాగం దగ్గర చూడండి, ఈ విధంగా డబ్బా బాక్స్ అయితే వేసుకోవాలండి. మీకు అర్థం కావాలంటే ఇక్కడ సంఖదింపు వచ్చేసి 5.5 అయితే పెట్టుకోండి, చిన్న సైజే కాబట్టి 5.5 ఇంచులు సంఖదింపు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత నెక్ దగ్గరని అడ్డంగా ఒక మార్కింగ్, స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలా చూడండి. చాలా అంటే చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్. మీకు అర్థం చేసుకుంటే ఇంకా అస్సలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మనము కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఇంకా చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసామండి. ఇక్కడ కొన్ని సైడ్ జాయింట్ వైపు నుంచి ఈ విధంగా కొద్దిగా క్రాస్ తీసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఆ తర్వాత మనము ఇంకొక పీస్ అయితే తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసిన పీసును పక్కన పెట్టుకొని ఇంకొక పీస్ అయితే తీసుకున్నానండి. ఈ పీసును అయితే చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ కన్నా కొద్దిగా ఎక్కువనే ఫోల్డింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది క్రాస్గా వేసుకోవాలి కాబట్టి మనకు సరిపోయే విధంగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కింది సైడ్ ఒక 2 ఇంచుల పైన ఈ విధంగా
ఫోల్డింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 ఇంచులు మనం ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలి చూడండి. ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇంకా సేమ్ మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అలాగే మనము బ్యాక్ నెక్ పైన కాకోకుండా ఒక 2 ఇంచులు పైకి మార్కింగ్ అయితే వేసుకోవాలండి. బ్యాక్ నెక్ పైన ఫ్రంట్ నెక్ మనకు రాదండి, అందుకని చెప్పేసి ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ పైకి మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనము ఆల్తీ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇంకా సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఇలా వీడియోలో చూపించే విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకొని పక్కకు తీసుకోవాలండి. మీకు ఇక్కడ మార్కింగ్ అయితే కనిపించడం లేదు, నేను చెప్తున్న విధంగా మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం వేసిన మార్కింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చే విధంగా పెట్టుకొని ఇంకా ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా చుట్టూ కాదండి, నెక్ దగ్గర ఓన్లీ నెక్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఆల్తీ బ్లౌజ్లో షేప్ పట్టీ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకొని పైన నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలండి. తర్వాత మెయిన్ డాట్ పొడవు అనేది కొలుచుకోవాలండి. ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలా చూడండి. ఇలా ఇంకా మనం షేప్ దగ్గర మార్కింగ్ మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ కలుపుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపుని ఈ విధంగా చూసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా జస్ట్ నేను ఈ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నానండి. మీకు కనిపించడం లేదు సరిగ్గా మార్కింగ్ అయితే అస్సలు. మీరు నేను చెప్పే విధంగా అర్థం చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ క్లాత్ అయితే అస్సలు ఎక్కువ ముడతలు వచ్చింది. ఇంకా కటింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇంకా తర్వాతకు వచ్చేసి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ని వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేసుకొని విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా అయితే కటింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకా షేప్ పట్టీలు, షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా మిగిలిన క్లాత్లో ఈ క్లాత్లో మనము హ్యాండ్స్ అలాగే ఇంకొక పీసులు వచ్చేసి షేప్ పట్టీలు ఇంకా నెక్ హెమ్మింగ్ పట్టీకు ఇంకా ఆ విధంగా మనము చూసుకొని అడ్జస్ట్ చేసి చేసుకోవాలండి. ఇక్కడైతే చూడండి హ్యాండ్కి అయితే మనకు ఫ్లవర్స్ అనేవి రివర్స్ వచ్చాయండి. ఇంకా స్ట్రైట్గా మనం వేయడానికి అయితే రాలేదు. చిన్న ముక్క కదా, ఇంకా హ్యాండ్స్కి అయితే ఫ్లవర్స్ నిలువుగా రాలేదండి, అడ్డంగా అయితే వచ్చాయి. ఇంకా ఈ విధంగా మనము హ్యాండ్ కన్నా ఒక 1 ఇంచు మైన ఎగస్ట్రా పెట్టుకోవాలండి హెమ్మింగ్ చేయడం కోసం. అలాగే హ్యాండ్ ఎంత వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలండి. అలాగే సంఖ భాగంలో కుట్టుకన్నా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకొని కుట్టుకన్నా పైకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకొని ఇంకా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనకు హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి. చాలా సింపుల్గా మనకు హ్యాండ్ కటింగ్ని వచ్చేస్తుందండి. మనకు ప్రతిదీ ఆల్తీ బ్లౌజ్లో నుంచి మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు చాలా తొందరగా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి. మనం టేప్ మెజర్మెంట్ అయితే కొంచెం లేట్ అవుతుందేమో కానీ
ఇంకా ఆల్తీ బ్లౌజులో నుంచి కటింగ్ చేసుకుంటే మనకు చాలా తొందరగా బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఇంకా ఈ పీస్లో వచ్చేసి మనం షేప్ పట్టీలు అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇంకా నేను ఇప్పుడు షేప్ పట్టీలు అయితే కటింగ్ చూపించలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.